హలో అండి అందరికీ. నేను దగ్గర 2 మంత్స్ నుంచి వీడియో అయితే పెట్టట్లేదండి. సారీ అండి. కొంతమంది ఫుల్ వీడియో పెట్టాను అంటున్నారు. వాళ్ళ గురించి అయినా సరే నేను తీయడం జరిగింది. అలాగే నా ఛానల్ గ్రోత్ తగ్గిపోయిందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ గ్రోత్ తగ్గిపోయింది, మొత్తం మానిటైజేషన్ కూడా వెళ్ళలేదండి. అంటే నా నెగ్లెక్ట్ తనం అండి. ఎందుకంటే వర్క్ అలాగే ఉంది, ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాను. మేమైతే WC వాల్ హ్యాంగిల్ బిగిస్తున్నామండి. షూట్లు దగ్గర 9 షూట్లు వేస్తున్నాం. అందులో ఒక వీడియో తెలియని వాళ్ళ గురించి వీడియో పెడదామని చెప్పి తీసాను. ప్లీజ్ చూడండి. థ్యాంక్స్. సైట్లోకి వెళ్ళిపోదాం. మనమైతే సైట్లోకి వచ్చామండి. ఈ బాత్రూమ్ వచ్చి పాతదేనండి. అయితే ఇక్కడ ఫ్లోర్ మౌంట్స్ షూట్ ఉండేది. దాన్ని తీసేసి మనం ఏం చేసామంటే వాల్ హ్యాంగ్కి ప్రిపేర్ చేసామండి. WC వాల్ హ్యాంగ్ ఇవన్నీ ఇక్కడ బిగించాలి. మనం ఫస్ట్ ఫ్లోర్ మౌంట్ ఉండేది. ఇవన్నీ ఇది వాల్ మౌంట్ అండి, జాక్వార్ కంపెనీ. ఇది వచ్చి ప్రైస్ వచ్చి 12,000 వరకు అవుతుందండి. అయితే దీని మెజర్మెంట్లు మనకి బ్యాక్ సైడ్ డయాగ్రామ్ ఇస్తాడండి కొన్ని కంపెనీలకి. అంటే కూలర్ కంపెనీకి ఇంకా వేరే మోడల్కి బ్యాక్ సైడ్ డయాగ్రామ్ ఇస్తున్నాడు. కానీ దీనికి ఒక్క డయాగ్రామ్ కనీసం హోల్కి మెజర్మెంట్లు ఏమి లేవండి. అలా సూటు ఆ బాక్స్లో అలాగ వచ్చింది. మనం అలా ఓపెన్ చేసి తీసేటప్పటికి ఈ కొలతలన్నీ వేసుకోవాలండి. అంటే బ్యాక్ సైడ్ స్టాండ్ టైప్ వస్తుందండి. స్టాండ్ టైప్ అనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. 10 మినిట్స్కి ఒక సూట్ బిగించవచ్చండి. 10 నిమిషాలకి ఒక సూట్ బిగించవచ్చు. కానీ ఇది వితౌట్ స్టాండ్ అండి. అంటే కన్సిల్ ట్యాంక్ కాదు. మనం అందుకని చెప్పి ఏం చేసి ఉంటుంది, జాక్వార్ ప్లస్ వాళ్ళకి మనం బ్యాక్ సైడ్ టైల్స్ని మళ్ళీ గాడి కొట్టి ఇవ్వండి ఇలా పెట్టాము. ఇన్లెట్ పైపు టైల్స్ కొట్టి ఇవ్వండి టైల్స్ వాళ్ళు జాయింట్లు వేయించుకున్నారు, ముక్కలు వేయించుకున్నారండి అక్కడ. నెక్స్ట్ వచ్చి ఈ కింద 4 అంగుళాల పైప్ అండి. ఈ పైపు మనం మెజర్మెంట్లు తీసుకున్నాం కదండి. ఇప్పుడు 2 ఇంచ్ వచ్చిందండి దీని కటింగ్కి. ప్రతిదీ ఒకలాగా వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఒక్కొక్క సైజు ఒకలాగా ఉంటుంది. వాటిని కొలతలు కొలుచుకొని మీరు వర్క్ చేయాలి. ఇది అయితే అండి మాకు 2 ఇంచ్ వచ్చింది కాబట్టి నేను 2 ఇంచ్ ఉంచి మిగతాదంతా కట్ చేసేస్తున్నానండి. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇన్లెట్ పైపు చూసారండి, 2 ఇంచ్ పైపు. ఇది 1.5 పైప్ అండి, CPVC పైపు. CPVC గమ్ము అప్లై చేసి ఈ పైపు కూడా పెట్టేస్తున్నానండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 4 అంగుళాల పైపు ఫ్లోర్ నుంచి మిడిల్కి సెంటర్కి వచ్చి 9.5 ఉండాలి. 10 అంగుళాలు పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే ఆ 4 అంగుళాల పైపు సెంటర్ నుంచి పైన వచ్చిన అంగుళన్నర పైపు సెంటర్కి 5.25 వస్తుందండి. మీరు కరెక్ట్గా ఇదే అండి. ఒక్క 25 తేడా వచ్చినాండి 10 నిమిషాల్లో ఒక సూట్ కాదండి, 20 నిమిషాలు కాదు, ఒక రోజంతా మీరు సూట్ని పట్టుకున్నా బిగించలేరండి. ఒక్క నూలు కూడా లెఫ్ట్ అండ్ రైట్ అవ్వకూడదు, అప్ అండ్ డౌన్ అవ్వకూడదు. అంత కరెక్ట్గా ముందు మనం పెట్టుకొని దగ్గరుండి తాపి మేస్తులతో ఆ పైపులు పొడిపించుకోవాలండి. ఏమాత్రం కొంచెం వంకరున్నా సరే సెట్ అవ్వదండి. ఈ విధంగా నేను మీకు డెమో మాత్రమే చూపిస్తున్నాను ఎలా బిగించాలన్నది. ప్రతి సూటు ఒకలాగా ఉంటుంది మాత్రం కాదు. కొలతలు కొలుచుకోవాలండి, అన్నింటిని కొలుచుకొని చూసుకోవాలి. ఇన్లెట్కి ఈ రబ్బర్ చూపించాడు బుష్ అండి. ఈ రబ్బర్ బుష్ని మనం దీనికి అప్లై ఇవ్వండి, దీనికి తొడుక్కోవాలండి. ఇటువంటి రబ్బర్ బుష్ ఈ అంచు ఉంది చూసారా, అంచు చుట్టూ కాస్తుంది. అలాగే దీనికి కొంచెం కొబ్బరి నూనె అప్లై చేస్తున్నానండి, అంటే కొంచెం మెత్తగా వెళ్తుందని. ఇలా కొబ్బరి నూనె అప్లై చేసిన తర్వాత ఈ సూట్ని మనం వాల్కి తగిలిస్తామండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇవ్వండి ఈ రబ్బర్ బుష్ అవుట్లెట్ కూడా ఇస్తాడండి, కానీ సెట్ అవ్వదు. దీన్ని మనం బయట పడేసామో, ఎందుకు యూజ్ చేయకుండా లీక్ అయిపోతుంది కదా అని అనుకుంటారేమో, మీకు తర్వాత వీడియోలో తెలుస్తుంది. ఇవ్వండి ఈ విధంగా ఈ గోడకి మనం ఆ 2 పైపులకి సెట్ చేసి ఎక్కించి స్పిరిట్ లెవెల్ పెట్టుకోవాలండి. స్పిరిట్ లెవెల్ కూడా పెట్టుకొని తప్పకుండా దానిపైన అటు ఇటు లైన్ చూసుకొని ఒక మార్కర్ పెట్టి సూట్కి 3 వైపులా గీసుకోవాలండి మార్కింగ్. ఈ సూట్కి స్పిరిట్ లెవెల్ పెట్టుకున్న తర్వాత చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. మార్కర్ తీసుకొని అలా మార్కర్ చేసిన తర్వాత అప్పుడు కొలతలు మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి పైనుంచి కొలతలు వస్తాయండి మనకి. ఎందుకంటే ఇది వరకు మనకి అట్ట ముక్కలు లాంటివి కట్ చేసుకొని వెనకాల హోల్స్ మార్క్ అయి పెట్టుకుని దాన్ని గోడకు పెట్టుకుని చేసేవాళ్ళం. కానీ చాలా లేట్ అయిపోతుందండి అన్నీ కట్ చేసుకున్నా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడైతే కొన్ని మోడల్స్కి బ్యాక్ సైడ్ డయాగ్రామ్ ఇచ్చేస్తున్నాడండి డ్రాయింగ్, కానీ దీనికి అయితే ఇవ్వలేదండి. ఇప్పుడు ఇది ఒకటే అనుకుంటున్నారేమో, నేను ఇప్పుడు దగ్గర 100 పైన బిగించుంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ 2-3 డేస్లో నేను 9 బిగించానండి. ఒకటే ఓనర్ గారండి, ఒక ఓనర్ గారే ఒక 4 ప్లాట్లు కొనుక్కున్నారండి. ఒక దాంట్లో 3 బాత్రూమ్లు ఉన్నాయి, ఒక దాంట్లో 2 బాత్రూమ్లు ఉన్నాయి. అలా టోటల్గా 9 బిగిస్తున్నానండి. 9లో మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. ఇది మీకు టోటల్గా మొత్తం అన్నీ ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. అది ఇవ్వండి ఈ విధంగా కొలతలు పెట్టుకోవాలండి మనం. పైనుంచి ఇవ్వండి పైనుంచి సెంటర్కే, ఏదైనా సరే సెంటర్కే కొలుచుకోవాలండి ప్రతిదీని.
ఇలా గోడ మీద మార్క్ వేస్తున్నాను. ఆ గీత కాడి నుంచి కిందకి సెంటర్కి అక్కడికి, అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి సెంటర్కి, ఏదైనా సరే సెంటర్ టు సెంటరేనండి. ఈ విధంగా కొలుచుకొని మార్క్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇటువంటి ఒక్కసారి గోడ కన్సిడర్ చేసి టైల్ చేసిన తర్వాత కొలత కానీ ఇంత తేడా వచ్చినా సరే మళ్ళీ టైల్స్ పగల కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. నా దగ్గర చాలామంది కొరలు వస్తారని కొత్త వాళ్ళకు కూడా ఈ పని గురించి తెలియదు, ఎంత పెట్టాలి ఏంటనేది. అందు గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఇక టోటల్గా ఏదైనా సరే అండి బోల్ట్ మార్క్ పెట్టుకున్న తర్వాత సెంటర్ టు సెంటర్ ప్రతిదీ కొలుచుకోవాలండి. ఎందుకంటే ఒకసారి డ్రిల్ ఎట్టి హోల్ వేసిన తర్వాత అక్కడ మళ్ళీ లూజ్ అయిపోయింది అనుకోండి, ఇది వాల్ హ్యాంగ్ నిలబడదండి, జారిపోద్ది. అందుకని చెప్పి ప్రాపర్గా అన్నీ కరెక్ట్గా చూసుకొని మార్క్ పెట్టుకొని అప్పుడు డ్రిల్ పెట్టి హోల్ వేసుకోవాలండి. బోల్ట్ సెట్ వచ్చండి 10 mm అండి. మనం డ్రిల్ పెట్టి హోల్ వేసిన బిట్టేమో 16 mm అండి. హోల్ మాత్రం చాలా జాగ్రత్తగా స్ట్రైట్గా వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం వంకరైనా సరే ఈ సూటు మనం ఫోర్ చేసి గెంటామనుకోండి ఇరిగిపోతుందండి. త్రూగా హోల్ కూడా త్రూగా ఉండాలి. ఆ ఇచ్చిన మన ర్యాక్ బోల్ట్ కూడా స్ట్రైట్గా ఉండాలండి ఎప్పుడైనా సరే బిగించినప్పుడు. ఈ విధంగా ఒక బోల్ట్కి 2 నట్లు వేసుకుంటున్నానండి. నట్లు వేసుకొని పైప్ రెంచ్ పెట్టి టైట్ చేస్తున్నానండి. మీ దగ్గర సైజు స్పానర్ ఉంటే మీ ఇష్టం అండి, అది ఎలాగైనా బిగించవచ్చు. మ్యాక్సిమం వెళ్ళినంత వరకు ఎంత లోపలికి బిగించుకున్నా పర్వాలేదు. మనకు బయటకు ఉండాల్సింది మాత్రం కనీసం రాడ్డు ఒక 2 అంగుళాలైనా బయటకు ఉండాలండి. మన యాంకర్ బోల్ట్ ఇదండి, ఇది ర్యాక్ బోల్ట్ సెట్టు. ఈ విధంగా ఫస్ట్ వన్ బిగించేసిన తర్వాత ఇది సెకండ్ వన్ అండి. ఇది కూడా ఇదేలో కూడా బిగించేస్తాం. ఏమాత్రం సరే ఎప్పుడైనా సరే వర్క్ చేసినప్పుడు అండి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సిందేనండి. ఎందుకంటే నేను చాలా చోట్లని నేను రేటు కుదరలేదండి. ఎందుకంటే మనం పని ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేస్తామండి. అవతల ప్రసాద్ ఎక్కువ చెప్పాడు కదని చెప్పేసి ఎవరో ఒకరిని ప్రమాణించుకుంటాం. అవతల ఏమైనా హైట్లు మెజర్మెంట్లు తెలియక మళ్ళీ టైల్స్ పగల కొట్టడం మళ్ళీ చేయడం జరిగింది. ఈ ఓనర్ గారు అయితే దగ్గర 4-5 ప్లాట్లు కొనుక్కున్నారండి. ఈ 4-5 ప్లాట్లలోని దగ్గర 9 బిగిస్తున్నామండి. ఈ 9 కూడాను ఆయన టైల్స్ మార్చలేదండి. ఓల్ని ప్రసాద్ నేను ఫ్లోర్ మౌంట్ ఉన్న సూట్ని నేను వాల్కి వేసుకోవాలి, వాల్స్ వాంగ్లో వేసుకుంటాను, నాకు అయ్యి అవుతానే ఇష్టం అని చెప్పేసి అని అన్నారు. ఆయన కూడా రెంట్ పర్పస్గా ఇచ్చేసుకోవడానికే, కానీ వచ్చిన వాళ్ళకి ఏదో విధంగా ఏ సీట్ అవుతాయి ఏంటి అనేది కూడా ఆయన లెక్కేసుకోరు. ఏదైనా సరే ప్రతిదీ నాకు వాల్ హ్యాంగే కావాలని అన్నారండి. ఆ విధంగా మనం ఆ వెనకాల ఇన్లెట్ పైపుకి టైల్స్ గాడి కోసేమండి. అలాగా పైదాకా గాడి కోసి, ఇది కన్సిల్ ట్యాంక్ పెట్టలేదండి, మర్చిపోయాను. కన్సిల్ ట్యాంక్ అయితే విత్ స్టాండ్ ఉంటుంది, వితౌట్ స్టాండ్ ఉంటుంది. అదైతే మనకు అసలు ఇంత ఇబ్బంది పడక్కర్లేదండి. ఎందుకంటే ర్యాక్ బోల్డ్లు స్టాండ్గా ఇచ్చేస్తాడండి బోల్ట్ సెట్టు. మెజర్మెంట్లు ఆ స్టాండ్ ప్రకారంగా వెళ్ళిపోతాయి. కానీ ఇది ఓన్లీ మనం ప్లస్ వాల్ వేసే ఉన్నాయి. ప్లస్ వాల్ మీకు లాస్ట్ కనబడుతుంది, చూపిస్తానండి. ఈ విధంగా ఇగోండి ఇది సింథటిక్ మెటీరియల్ వస్తుందండి, ఇది బుస్ పీవీసీ. అయితే ఇగోండి ఈ విధంగా బిగించుకుంటామండి. ఎల్లంకి ఎప్పుడైనా సరే సీట్ కవర్ బోల్ట్ బిగిస్తాం కదండి, పైకి చూపించాలి. మీకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది. ఈ విధంగా బిగించుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇదిగోండి ఎల్లంకి చూసారా, ఇందులో ఉంటుందండి ఎల్లంకి, ఆ హోల్లో ఉంటుంది. కొన్ని సూట్లు అయితే కింద నుంచి బిగించేలాగా ఉంటాయండి. ఇది అవి కూడా నా వీడియో పెడతాను త్వరలోనే, చూద్దరు. నాకు కొంచెం హెల్త్ బాగోక ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను. అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంతో కొంచెం ఈ విధంగా నేను చాలా స్ట్రగుల్ పడుతున్నానండి. యాక్చువల్గా చెప్పాలంటే వీడియో నేనే తీసి నేనే ఎడిటింగ్ చేసుకోవాలన్నా నాకు కుదరట్లేదు. వర్కులు కూడా అంత టెన్షన్ కుర్రోలు సరిగ్గా రావట్లేదు. మీరు చూడండి, ఇదిగోండి ఇది ర్యాక్ బోల్ట్కు ప్రతిదీ కొలిచని చూసారండి. ఆ ర్యాక్ బోల్ట్ కొలతండి. అది మనకి ఏదైనా సరే అండి ఆ టైల్స్ బార్ నుంచి ఇవ్వండి సాకెట్ అని చూసారా, ఈ సాకెట్ ఎదర భాగానికి 9 సెంటీమీటర్లు అండి. 9 సెంటీమీటర్లు అంటే ఎంత వస్తుందండి, 25 తక్కువ 4 వస్తుందండి. అదిగోండి 9 సెంటీమీటర్లు మనకి 25 తక్కువ 4 వస్తుందండి అక్కడికి. దాన్ని బట్టి అదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూసారా, అక్కడికి 9 సెంటీమీటర్లు. మనం దాన్ని మార్కర్ తోటి ఈ థ్రెడ్ ఎంత ఎక్కుతుంది, మన ఈ థ్రెడ్ కొలత లోపలికి బిగించుకోవచ్చు, బయటికి లాక్కోవచ్చు అండి. మన కొలత అటు ఇటు అయినా పర్వాలేదండి. కానీ ఫ్రంట్ భాగానికి 9 సెంటీమీటర్లు ఇదిగోండి, అదిగోండి అలా మార్కెట్టుకొని ఉన్నది కూడా నేను కట్ చేసేస్తానండి. ఇప్పుడు స్టీల్ రెడ్ బుల్
విధంగా రాడ్లు కట్ చేసిన తర్వాత మనకి సాకెట్లు బిగించుకోవాలండి. సాకెట్లు అంటే ఏంటో అనుకుంటారో, ఆ బుస్సులు బిగించే కదండి డబ్ల్యూసీ సీట్కి, ఆటలోకి ఎక్కుతాయండి అవి. ఇదిగోండి ఇప్పుడు ఇప్పుతున్నాను చూసారా, ఎల్లంకి తిప్పితే అందులో వస్తుందండి ఆ సాకెట్. అదిగోండి అది. ఈ సాకెట్ని దానికి బిగించిన తర్వాత ఈ ఎల్లంకి గ్రూ వస్తాడండి, అక్కడ చిన్న డౌన్ ఇస్తాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఎల్లంకి సెంటర్కే ఉండాలని ఏం లేదండి, కొంచెం లోపలికి పెట్టామనుకోండి సీటు గోడ వైపుకి లాగేసుకుంటుందండి, వస్తుందండి. పెట్టుకున్న తర్వాత ప్రతిదీ కొలతలు మళ్ళీ అంటే ఆల్రెడీ ముందు మనం బోల్టేజ్ కొలతల విధంగా ఇదిగోండి సిలికాన్ పెడుతున్నానండి. మన అవుట్పుట్కి వచ్చేటప్పటికి ఆ రబ్బర్ బస్ మనకు యూజ్ అవ్వట్లేదు. ఆ రబ్బర్ బస్ తీసేసి ఇలా సిలికాన్ అప్లై చేస్తున్నానండి. ఈ సిలికాన్ అప్లై చేసిన తర్వాత అండి ఈ విధంగా మనం జాగ్రత్తగా అంటే ఒత్తుగా పెట్టుకోవాలండి. ఇది పల్సగా కాదండి, ఒత్తుగా పెట్టుకోవాలి. కొంచెం అది బయటికి చిందిలాగా అండి, బయటికి తన్నేలాగా ఒత్తుగా అప్లై చేసుకున్న తర్వాత ఇలాగ ఈ సీటుకి కూడా అప్లై చేస్తున్నానండి. ఇన్పుట్కి అయితే మనం ఏ సిలికాన్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే రబ్బర్ బుస్ ఉంది దాని గురించి. ఇలాగ అప్లై చేసిన తర్వాత ఇది ఇవ్వండి పైపులో కూడా పూర్తిగా అప్లై చేసి ఇప్పుడు ఎక్కిస్తామండి. దానికి ఈ విధంగా ఎక్కించిన తర్వాత జాగ్రత్త అండి, ఏదైనా వర్క్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి. ఎందుకంటే అది రేటు మనకి ఒకటి బిగిస్తే కనీసం ఓ 2000 3000 వస్తుందండి. కానీ ఏంటంటే అది బ్రేక్ అయిందనుకోండి మనం ఎదురు పెట్టుకోవాలండి. మీ 150 వెయిట్ కూడా ఇవ్వండి. ఇది చూసారా, మన ఇది ప్లస్ వాల్ అంటారండి దీన్ని. దీనికి డెలివరీ వచ్చి ట్యాంక్ కాడి నుంచి అంగుళం 10 లైన్ ఉండాలండి. ఈ వాల్ వచ్చి కనీసం 2000 పైనే ఉంటుందండి. ఇది ప్లస్ వాల్. మనకు 30 లైన్ నడిపాము, 1 ఇంచ్ నడిపినా దీనికి ప్లెజర్ రాదు. ఇవ్వండి అంగుళం 10కి ఇన్లెట్ తీసుకురావాలండి. అలాగే ఆ వాల్ నుంచి అవుట్పుట్ సీట్లోకి వెళ్ళే పైప్ మాత్రం 1.5. దానికి ఇన్లెట్, వాల్కి మాత్రం ఇన్లెట్ అంగుళం 10కి, ఈ సీట్లోకి వెళ్ళే పైప్ మాత్రం అంగుళన్నర. ఇదిగోండి సీట్ కవర్ ఇదండి. ఇది ఈ సీట్ కవర్ కూడా చాలా జాగ్రత్తగా బిగించుకోవాలండి, ఎందుకంటే ఇది కూడా బ్రేక్ అవుతే దగ్గర 3500 వరకు ఉంటుంది. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలాగ ప్రెస్ చేసి అవి లాగానండి. వీటికి సింథటిక్ ఈ బుస్సులు ఇస్తాడు చూడండి. ఇదిగోండి ఈ స్టీల్ ప్లేట్లకి స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ కూడా పీకేసుకోవాలండి. చాలామంది ఈ ప్లేట్లు ఆ స్టిక్కర్ పేయకుండా అలాగే పెట్టేస్తూ ఉంటారండి. అంటే ఏదైనా పని స్పీడ్గా అయిపోవాలి, మనకు రూపాయి మిగిలిపోవాలని అనుకుంటారు. చేసినప్పుడు పని శుభ్రంగా నీట్గా చేయడం మన బాధ్యత అండి. ఈ విధంగా ఆడు ఇచ్చిన నట్లు ఉంటాయండి, నట్లు ఆ హోల్స్కి నొక్కానండి. ఇదిగోండి అప్పుడు ఇదిగోండి ఈ స్టాండ్లు ఇస్తాడండి, మీకు ఆటోమేటిక్గా చూస్తే అర్థమవుతుంది. అదిగోండి ఈ విధంగా అందు నుంచి స్క్రూ టైట్ వేసుకోవాలండి. ఇది మరీ ఓవర్గా టైట్ వేయకూడదండి, స్లిప్ అయిపోతుంది. మనకి సమానంగా చూసుకొని మన చేతి వాళ్ళకి తెలిసిపోతుందండి ఎంత టైట్ వేయాలనేది. ఇదిగోండి ఈ విధంగా టైట్ వేసి దాని మీద ఆ స్టీల్ క్యాప్లు పెట్టేస్తామండి. అదిగోండి ఆ స్టీల్ క్యాప్లు పెట్టేసి సీట్ను కూడా అండి మనం అటు ఇటు సెంటర్కి ఫ్రంట్కి సరిపోతుంది ఎంత అన్నది చూసుకొని అప్పుడు ఆ స్టీల్ క్యాప్లు వేసి దీన్ని అలా జస్ట్ నొక్కడమేనండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ఇంతవరకు వీడియో చూసి లైక్ చేసినందుకు. ఇవ్వండి ఈ విధంగా అలాగే ఇంకా లూజ్గా ఉంటే టైట్ వేసుకోవాలండి. అది కదలకూడదండి, అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా టైట్ వేసుకొని ఇదిగోండి దీన్ని జస్ట్ ఆ స్టీల్ ప్లాంజీలు పెట్టేశానండి. ఇదిగోండి స్టీల్ ప్లాంజీలు చూసారా, అదిగోండి స్టీల్ ప్లాంజీలు పెట్టేసి ఆ విధంగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుందండి. ఇది హైడ్రాలిక్ టైప్ అండి, జస్ట్ మనం ఓపెన్ చేస్తే అంత ఈజీగా రాదో, పడేసినా అంత ఈజీగా పడిపోతుందండి, స్లోగా డౌన్ అవుతుంది. ఇంతవరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.